లాస్ట్ చాప్టర్స్లో గ్రనోలా అనే వ్యక్తి హీటర్స్ కింద బౌంటీస్ తీసుకుని పనిచేస్తాడు. అయితే గ్రనోలా వాళ్ళ ప్లానెట్లో ఉన్న డ్రాగన్ బాల్స్తో డ్రాగన్ సమన్ చేసి స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ కింద తన 150 years త్యాగం చేసి అవుతాడు. వాళ్ళ జాతి అంతరించిపోవడానికి దగ్గరలో ఉంటుంది. అంతరించిపోవడానికి కారణం ఒకనొకప్పుడు సైన్స్ ప్రిజా కమాండ్లో ఉన్నప్పుడు వాళ్ళ జాతిని ఫుల్గా అంతం చేసింది సైన్సే. అయితే హేటర్స్ అనే వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని గోకుని వెజిటాని మోసం చేసి గ్రనోలా దగ్గరికి తీసుకొస్తారు. గోకు మాట్లాడదామన్న వినకుండా గ్రనోలా గోకు ఫైట్ చేస్తారు. గ్రనోలా తన చేతి నుంచి కీ బ్లాస్ట్ వేస్తూనే ఉంటాడు. గోకు వచ్చే కీ బ్లాస్ట్ తప్పించుకుని గ్రనోలా దగ్గరికి వచ్చేటప్పటికి గ్రనోలా గాల్లోకి ఎగురుతాడు. గోకు కూడా గ్రనోలాని వెంబడిస్తూ అక్కడ ఒక ఫారెస్ట్ లోకి వెళ్తారు. గోకు తన చేతి నుంచి ఒక కీ బ్లాస్ట్ వేస్తే గ్రనోలాని తప్పించుకుంటాడు. అలా గోకు మల్టిపుల్ కీ బ్లాస్ట్ వేస్తాడు. గ్రనోలా ప్రతి దాన్ని తప్పించుకుని ఒక చెట్టు దగ్గర తన స్కార్ఫ్ యూస్ చేసి అలా ఒక పుల్లిలాగా వెనక్కి తిరిగి గోకుని కిక్ చేస్తాడు. గోకు 2-3 చెట్లని చీల్చుకుంటూ వెళ్లి ఇంకో చెట్టు కొమ్మ మీద సపోర్ట్ తీసుకుని కిందకి ల్యాండ్ అయ్యి వచ్చే గ్రనోలా కోసం రెడీగా ఉంటాడు. గ్రనోలా స్పీడ్ గా వచ్చి గోకుని ఒక పంచ్ ఇస్తే గోకు తన ఒక్క చేతితో ఇంకో చేసి సపోర్ట్ తీసుకుని డాచ్ చేస్తాడు. వెంటనే గోకు కూడా కిక్ ఇస్తాడు గ్రనోలా హెడ్ మీద. గ్రనోలా కూడా దాన్ని బ్లాక్ చేసి ఇంకో పంచ్ ఇచ్చేలోపు గోకు సైడ్ నుంచి ఇంకో పంచ్ ఇస్తాడు. దానికి గ్రనోలా ఒక చెట్టు మీదకి వెళ్ళి పడతాడు. ఆ చెట్టు విరిగిపోతుంది. అప్పుడు గోకు ఇంకా ఫుల్ గా పవర్ అప్ అవుతాడు. చుట్టూరు ఒక బ్లూ కలర్ ఆరా వస్తుంది. దాని వల్ల చెట్లు కూడా అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. గ్రనోలా ఆ చెట్ల నుంచి డాజ్ అయ్యి వెనక్కి ల్యాండ్ అవుతాడు. నీ బ్లడ్ ఫ్లో ఇంకా నీ సెల్ మూమెంట్స్ చేంజ్ అయ్యాయి. నువ్వు మళ్ళీ ఆ తప్పించుకునే టెక్నిక్ వాడుతున్నట్టున్నావు. ఇందాక రెడ్ హెయిర్ లో వాడేవు కదా, నాకు దాని గురించి మొత్తం తెలుసు అని గ్రనోలా అంటాడు. ఇది సూపర్ సైన్ బ్లూ ప్లస్ అల్ట్రా ఇన్స్టింక్ట్, అంత ఈజీగా ఉండదు దీన్ని కౌంటర్ చేయడం అని గోకు తన ఉన్న చోట నుంచి స్పీడ్ గా మూవ్ అయ్యి గ్రనోలాని గాల్లో అటాక్ చేద్దాం అనుకుంటే గ్రనోలా గోకుని బ్లాస్ట్ చేస్తాడు. కానీ ఆ బ్లాస్ట్ నుంచి వెంటనే ఏదో ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ అయినట్టు తప్పించుకుని చేతులతో నేలకి సపోర్ట్ తీసుకుని పక్కకు వెళ్తే గ్రనోలా మళ్ళీ బ్లాస్ట్ చేస్తాడు. ఇప్పుడు గోకు గాల్లోకి ఎగురుతాడు. అప్పుడు గ్రనోలా తన 2 చేతులతో బ్లాస్ట్ చేస్తే గోకు ఆ బ్లాస్ట్ మధ్యలో నుంచి స్పిన్ అయి తప్పించుకుని కిందకి ల్యాండ్ అవుతాడు. రైట్ లెఫ్ట్ ఇంకా ప్రతి డైరెక్షన్ లో గోకు అలా తప్పించుకుంటూనే ఉంటాడు. ఇంకా స్ట్రైట్ గా గోకు గ్రనోలా తన చేతితో గోకుని అటాక్ చేద్దామని చూస్తే గోకు కా మే హా అని గోకు గ్రనోలా ఇద్దరు ఒకరినొకరు అటాక్ చేసుకుంటారు. అది ఒక పెద్ద బ్లాస్ట్ లా అవుతుంది. ఆ పొగలని చూస్తే గ్రనోలా దూరంగా వెళ్లి పడతాడు. కాకపోతే గోకు కూడా కింద పడతాడు. స్పీడ్ గా డాచ్ చేస్తే సరిపోదు, చెప్పాను కదా నా రైట్ ఐ నీ వైటల్ పాయింట్స్ ని ఎప్పుడు లాక్ చేసి ఉంచుద్ది. మళ్ళీ అక్కడ దొరికిపోయా అని గోకు అనుకుంటాడు. అది ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా 0 ఓపెనింగ్స్ లేకుండా ఎవరు ఉండరు, ఇంకా నువ్వు వదిలేయి అని గ్రనోలా అంటే కాదు, అల్ట్రా ఇన్స్టింక్ట్ కి వీక్నెస్ ఉండకూడదు, ఏదైనా తగ్గిందంటే అది నా ట్రైనింగ్ అని గోకు అంటాడు. ఏంటి ట్రైనింగ్ అని గ్రనోలా అడిగితే నేను నా సూపర్ సైన్ ఫామ్ లో అల్ట్రా ఇన్స్టింక్ట్ వాడడం ఇంకా అలవాటు అవ్వలే, అందుకే నాకు ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే గ్రనోలా నవ్వుతూ ఇలాంటి మాటలు చెప్తూ నీ ఊపిరి వేస్ట్ చేయకు, నువ్వు ఎప్పటికీ ఆ ఇన్స్టింక్ట్ థింగ్ నేను మాస్టర్ చేయలేవు. సైన్ జాతి ఇక్కడే ముగుస్తుంది నా చేత్తో, మీరు నా జాతి వాళ్ళను నాశనం చేసినట్టు అని గ్రనోలా అంటాడు. గోకుకి అర్థం కాకుండా చూస్తాడు. అప్పుడు గ్రనోలా ఓరా యూస్ చేసినట్టు గోకు తన కింద నుంచి ఒక వల్కానిక్ ఎరప్షన్ వస్తుంది. దానికి సుగరియన్స్ అందరూ పారిపోదామని చూస్తారు. గోకు వెంటనే ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ యూస్ చేసి వెజిటా దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. అవుచ్, చూస్తుంటే మూలాగుంది అని గోకు జాయిగా పైకి లేస్తాడు. ఏంటి బాగా కష్టపడుతున్నట్టున్నావు అని వెజిటా అడిగితే తన బలం ఇంకా తన మూవ్స్ అసలు చెప్పేటట్టు లేవు, నేను నా ఫుల్ పవర్ యూస్ చేయాలనుకుంటా అని గోకు అని ఆగు, మనం ఎక్కడున్నాం, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం అని గోకు అడుగుతాడు. అప్పుడు వెజిటా నాకు తెలుసుండొచ్చు తను ఎవరో అని వెజిటా అంటాడు. అవును నాకు తెలుసా అని గోకు అడుగుతాడు. నేనన్న ఒక పాత కథల్లో ఒక జాతి ఉండేవారు, వాళ్ళు స్నైపింగ్ కి బాగా ప్రసిద్ధి చెందారు. ఏంటి ఒక స్నైపర్ జాత అని గోకు అనుకుంటాడు. దాని తర్వాత సైన్స్ ఫేజా కమాండ్ లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ అంతం చేశారు. మనం ప్రస్తుతం ఉంది ఆనాటి ఇన్వేషన్ అని వెజిటా అంటాడు. సో గ్రనోలా
కూడా వాళ్ళ జాతికి చెందిన వాడే అయి ఉంటాడు అని అనుకుంటారు. అప్పుడు గోకు ఇప్పుడు అర్థమవుతుంది తనకి సైన్స్ అంటే ఎందుకు అంత పగో, చూస్తుంటే మాకి ఇంకా ఆయిల్ మనల్ని మోసం చేసినట్టున్నారు అని వెజిటా అనుకుంటే ఒక చిన్న బాట్ వీళ్ళు అనుకునే కాన్వర్సేషన్ మొత్తం వింటుంది. ఆ బాట్ ని కంట్రోల్ చేసేది ఆయిల్. నిజం తెలిసిపోయింది, కానీ ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు అని ఆయిల్ అనుకుంటాడు. ఇప్పుడు ఏంటి వెజిటా, మనం కన్విన్స్ చేద్దామా సైన్స్ అప్పట్లా చెడ్డవాళ్ళు కాదని అని గోకు అడుగుతాడు. అప్పుడు వెజిటా అది అసలు మ్యాటరే కాదు, తను సైన్స్ జాతిని మొత్తాన్ని అంతం చేద్దామని చూస్తున్నాడు అని వెజిటా అంటాడు. మనం కనీసం ట్రై చేయాలి కదా వెజిటా అని గోకు అంటాడు. నువ్వు ఇంకా ఫైట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా, అసలు నువ్వు గెలవగలవా అని వెజిటా అడిగితే అప్పుడు గోకు అవును, నేను ఇంకా నా ఫుల్ పవర్ పర్ఫెక్టెడ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ ఉంది కదా అని గోకు అంటాడు. ఓ అది లాస్ట్ రిజార్ట్ కింద దాచుకున్నావా అని వెజిటా అంటాడు. ఆ పొగలో నుంచి గోకు తన పర్ఫెక్టెడ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ తో గ్రహంలో ఎదుటి నిలబడతాడు. గ్రహంలో రైట్ ఏరియాలో తను ఎటువంటి వైటల్ పాయింట్స్ కనిపెట్టలేకపోతాడు. ఏంటి అసలు అదే ఫామ్ అని గ్రహంలో అడుగుతాడు. ఇది పర్ఫెక్టెడ్ అల్ట్రా ఇన్స్టింక్ట్, దీనిలో డౌన్ సైడ్ ఏంటంటే దీన్ని ఎక్కువసేపు మెయింటైన్ చేయలేను, అందుకే దీన్ని కొమ్ముని ఫినిష్ చేయాలి అని గోకు అంటాడు. అప్పుడు వెంటనే గోకు గ్రహంలో దగ్గరికి వచ్చి తన హెడ్ మీద పంచిస్తే తన గాగుల్స్ కింద పడిపోతాయి. గాల్లో ఉండగానే గోకు గ్రహంలో దగ్గరికి వచ్చి ఒక బ్యాక్ ఫ్లిప్ కిక్ కొడతాడు. దానికి గ్రహంలో గాల్లోకి ఎగురుతాడు. పైకి ఎగిరిన గ్రహంలోని మళ్ళీ వెంటనే ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ అయ్యి ఒక ఎల్బో పంచ్ ఇచ్చి కింద గుద్దుతాడు. అప్పుడు గోకు నువ్వు మా మాట వింటావా, మనం ఈ ఫైటింగ్ చేయక్కర్లేదు అని గోకు అంటే నోర్ముయ్, నువ్వేం చెప్పిన ఫ్యాక్ట్ అయితే చేంజ్ అవ్వదు, సైన్స్ మీద నా పగ తీర్చుకుంటా, నా టైం వేస్ట్ చేయకు అని గోకుని అటాక్ చేద్దామని చెప్పి గ్రౌండ్ లో వస్తాడు. గోకు డాడ్జ్ అయ్యి గ్రౌండ్ లోని వెనక్కి పుష్ చేస్తాడు. గ్రౌండ్ లో స్పిన్ అయ్యి నేల మీద ల్యాండ్ అయ్యి వెంటనే గోకు దగ్గరికి వస్తే గోకు దాన్ని కూడా డాడ్జ్ అవుతాడు. గ్రౌండ్ లో వెనక నుంచి కిక్స్ అలా ఇస్తే ప్రతి దాన్ని డాడ్జ్ చేసి గ్రౌండ్ లో అటాక్ చేద్దామని వస్తే గ్రౌండ్ లోని గాల్లోకి శ్రీ గోకు మోరోక్ చేసినట్టుగా అలా ఎయిర్ బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు. వెజిటా గాల్లో నుంచి ఈ ఫైట్ ని గమనించి అప్పుడే అయిపోయిందా, చూస్తుంటే క్యాక్రాట్ మళ్ళీ ఎంటైర్ షో ని స్టోల్ చేసినట్టున్నాడు అని వెజిటా అలా గ్రౌండ్ లను చూస్తూ, కానీ ఈ గ్రౌండ్ లో పవర్ అస్సలు తగ్గలే, ఏమవుతుంది ఏంటిది, ఇంకో చోట నుంచి కూడా పవర్ కనపడుతుంది అని వెజిటా అనుకుంటాడు. అప్పుడు గోకు గ్రౌండ్ లో ముందు ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ అయ్యి వస్తే సైన్స్ చాలా పవర్ఫుల్ గా గ్రో అయ్యారు, నేను దీన్ని పసిగట్టలేకపోయాను అని గ్రౌండ్ లో అంటాడు. నువ్వు నేను అనుకున్న దానికన్నా చాలా స్ట్రాంగర్, నాకు చాలా క్యూరియస్ గా ఉంది, నువ్వు ఎలా ట్రైన్ చేసావు ఎంత దూరం వచ్చే వరకు అని గోకు అంటాడు. అప్పుడు గ్రౌండ్ లో జాయిగా పైకి లేసి నేను ఈ ప్లాన్ లో సైన్స్ ని తక్కువ అంచనా వేశాను అని గ్రౌండ్ లో అంటే మనం అందరం వెళ్ళిపోవచ్చు, నువ్వెంతే నన్ను ట్రైన్ చేయకూడదు అని గోకు అడిగితే నువ్వు నన్ను కరెక్ట్ గా వినడం లేసాను, నేను ఎప్పుడు చెప్పాను ఓడిపోయానని అని గ్రౌండ్ లో జాయిగా హెడ్ పైకి లేస్తాడు. అప్పుడు గోకు అర్థం కాకుండా చూస్తాడు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం, నేను ముందే స్ప్లిట్ అవ్వకుండా ఉండాల్సింది అని గ్రౌండ్ అంటాడు. ఏంటి స్ప్లిట్, నువ్వేం మాట్లాడుతున్నావు అని గోకు అడిగితే నువ్వు ఎక్కడ చూసేది అది నేనే, కానీ ఇంకోటి కూడా నేనే అని గ్రౌండ్ అంటాడు. అప్పుడు వెజిటా తనకు దూరం నుంచి ఇంకో గ్రౌండ్ సిగ్నేచర్ వచ్చిన చోటుకు వెళ్తే షిప్ లో గ్రౌండ్ లో ఉంటాడు. ఆగు, నువ్వేం మాట్లాడుతున్నావు అని గోకు అడుగుతాడు. నేను నా ట్రూ బాడీ నుంచి కొద్దిగా పవర్ తీసుకుని క్లోన్ చేసుకున్నా, ఒక ఇల్యూజన్ లాగా అని ఆ క్లోన్ గ్రౌండ్ లో మాయమవుతాడు. క్యాకరాట్ తన రియల్ బాడీ అక్కడ ఉంది అంటే నాకు అర్థం కావట్లేదు అని గోకు అనుకుంటాడు. వెజిటా మళ్ళీ చూడగానే తన మాయమయ్యి గోకు హార్ట్ మీద గ్రౌండ్ లా చేత్తో కొట్టి మళ్ళీ అక్కడే కట్టి పనిచేస్తాడు. దానికి గోకు ఆ ఫారెస్ట్ మొత్తాన్ని చెదురుకుంటా దూరంగా వెళ్ళి పడతాడు. దానికి గోకు కళ్ళు బయర్లు కమ్మి చాలా ఎమర్జెన్సీ స్టేట్ లో ఉంటాడు. క్రేజాతో ఫైట్ చేయడానికి నా స్ట్రెంత్ సేవ్ చేసి క్లోన్ తో ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యా. కొంత సమయం నాకు ఫేవర్ గా గడిచింది, ఎందుకంటే నీ యాక్యురసీ డ్రాప్ అయింది ఆ సిల్వర్ హెయిర్ ఫామ్ లో ఉండడం వల్ల, అప్పుడే నాకు ఓపెనింగ్ కనపడింది అని గ్రౌండ్ అంటాడు. అప్పుడు వెజిటా గ్రౌండ్ దగ్గరికి వచ్చి నువ్వు క్యాక్రాట్ వైటల్స్ దూరం నుంచి పిన్ పాయింట్ చేసి తనని అలా గాల్లో పంపావు, నేను నిజంగా ఇంప్రెస్ అయ్యా అని వెజిటా అంటాడు. నువ్వు పక్కకు జరుగు, నేను అతను అంతం చెయ్యాలి అని గ్రౌండ్ అంటే ఆడు అప్పుడే లెగడు, అతన్ని వదిలేయి, నీ అపోనెంట్ నేను అని వెజిటా అంటాడు. అప్పుడు గ్రౌండ్ మీ ఇద్దరు ఎవరి ముందు చచ్చినా నాకు సంబంధం లేదు అని గ్రౌండ్ అంటాడు. ఏంటి చావడమా, నువ్వే నీ చనిపోయిన జాతితో కలిసిపోవచ్చు కదా అని వెజిటా అంటే ఏమన్నావు అని గ్రౌండ్ కోప్పడుతూ అడుగుతాడు. నువ్వు ప్రతి లాస్ట్ సీన్ చంపుదాం అనే కోపాన్ని మొత్తం బయటికి తీస్తే నేను కూడా నాకున్నదంతా బయటకు పెడతా, ఇక్కడ అంతరించిపోయే జాతి సిరిలియన్స్ అని వెజిటా ఎంతో ఎరగెంట్ గా సమాధానం ఇస్తాడు.
ఆ కొరోనా సోవేరియన్స్ మొత్తం ఇంకో చోటుకు పారిపోతారు. గ్రహాల వెజిటా ఎదురు బదురుగా నుంచి ఉంటారు. అప్పుడు వెజిటా నీకు తెలియాల్సింది ఏంటంటే ఫ్యూజన్ క్లోన్స్ అలాంటి నా దగ్గర పని చేయవు అని వెజిటా అంటాడు. అలాంటి వాటితో పని లేదు నాకు. నేను క్లోన్ యూస్ చేయడానికి కారణం నా అల్టిమేట్ గోల్ మీ బాస్ ఫ్రేజర్ ని చంపడం కోసం. నువ్వు ఇంకా అది మాట్లాడుతున్నావా? నేను ఫ్రేజర్ తో వేరయ్యి ఎంతో కాలం అవుతుంది. ఇప్పటికీ ఫ్రేజర్ కూడా మాకు ఎనిమియే అని వెజిటా అంటాడు. ఏంటి నీ బాస్ నువ్వే మోసం చేస్తున్నావా? మళ్ళీ మీ బాస్ కాళ్ళ పట్టుకుంటాకి నీ సైన్స్ చాలా నీచులు అని గ్రామాల అంటాడు. అప్పుడు ఓట్ మీల్ గ్రామాల కొద్దిగా స్ట్రేంజ్ గా అనిపించడం లేదా? ఇంకో సీన్ కూడా ఈవిల్ డూవర్ కాదు అని ఓట్ మీల్ అంటుంది. వాళ్ళు వాళ్ళని కాపాడడం కోసం ఏదైనా చెప్తారు అని గ్రామాల అంటే అవును అది కూడా ఉండొచ్చు అని ఓట్ మీల్ అంటుంది. అప్పుడు వెజిటా మీకు నచ్చింది నువ్వు అనుకో, కానీ నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు సైన్స్ ఈ ప్లానెట్ ఇన్వైట్ చేశారు, కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు అని వెజిటా అంటాడు. అప్పుడు గ్రామాల అది ఎలాగున్నా సైన్స్ అందరి మీద నేను రివెంజ్ తీర్చుకుంటా అని గ్రామాల అంటాడు. నేను ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేశా, నువ్వు అలాగే అనుకుంటే నేనెందుకు వెనక తగ్గి ఉండాలి అని వెజిటా సూపర్ సైన్ బ్లూ అవార్డ్ లో మరి సిద్ధమవు నువ్వు నీ జాతితో కలవడానికి అని వెజిటా ఫుల్ గా పవర్ అప్ అయ్యి భూమి మీద ఫోర్స్ పెడతాడు. అప్పుడు గ్రహాల చుట్టుపక్కల ఉన్న రాళ్ళన్నీ డిస్ట్రక్షన్ లాగా పేలిపోతాయి. ఇక్కడ డిస్ట్రక్షన్ అంటే ఒక మూవ్ లార్డ్ బేరస్ చెప్పింది. దాన్ని దూరం నుంచి ఆయిల్ చూస్తాడు. ఆ ఫోర్స్ కి పారిపోయే సుగరియన్స్ వెహికల్స్ కూడా షేక్ అవుతూ ఉంటాయి. అప్పుడు గ్రహాల గాల్లోకి వెళ్ళి నాకు ఇప్పుడు అర్థమైంది, నీకు అంత డిస్ట్రక్షన్ పవర్ లేదు కాబట్టి మల్టిపుల్ స్టోన్స్ ని పెట్టి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసావు. నేను ఇప్పుడే చూపిస్తాను నీకు నాకు తేడా అని వెజిటా తన ఉన్న గ్రౌండ్ ని గ్రౌండ్ పైకి లేపి అలా పేలుస్తాడు. వెజిటా ఆ ఫోర్స్ కి గ్రౌండ్ లో ముందుకు వస్తాడు. ఇప్పుడు గ్రౌండ్ తన ఫుల్ గా తన హ్యాండ్ వెనక్కి చార్జ్ పెట్టి ఒక కట్టి పని చేస్తాడు. వెజిటా కొద్దిగా వెనక్కి నుంచుని రక్తం కక్కుకుంటాడు. అప్పుడు వెంటనే తన చేతితో కీ బ్లాస్ట్ వేస్తాడు. దాన్ని గ్రౌండ్ లో తప్పించుకుని గాల్లోకి వెళ్తాడు. వెజిటా కూడా తను ఉన్న చోటు నుంచి గ్రౌండ్ దగ్గరికి వెళ్లి పనిచేస్తే గ్రౌండ్ లో తప్పించుకుని వెజిటాని కింద కిక్ చేస్తాడు. వెజిటా కింద పడి మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి లేస్తాడు. గ్రౌండ్ లో దూసుకుని వెజిటా మీదకి వచ్చి అలా ఒక బ్లో తర్వాత ఒక బ్లో, ఒక కిక్ తర్వాత ఇంకొక కిక్ అలా ఇస్తూనే ఉంటాడు. దాన్ని వెజిట్ బ్లాక్ చేస్తాడు. అలా గ్రౌండ్ లో దగ్గరికి వచ్చి తన రెండు చేతులతో వెజిటా ఫేస్ మీద కొడతాడు. వెజిటా దూరంగా వెళ్లి నీళ్ళలోకి మునిగిపోతాడు. అయితే గ్రౌండ్ లో వేసే కీ బ్లాస్ట్ నీళ్ళలోకి కూడా వచ్చి వెజిటాని అటాక్ చేస్తాయి. అలా ఉండగా అక్కడ ఉండే జలపాతంతో కొట్టుకుపోయి అలా వాటర్ ఫాల్ కిందకు వెజిటా పడతాడు. గ్రౌండ్ వెజిటాని వెంబడిస్తూ అలా కీబే షూట్ చేస్తూనే ఉంటాడు. అలా వెజిటా ఆ జలపాతం వేలో తప్పించుకుందాం అని చూస్తే గ్రౌండ్ దాన్ని గమనించి తన రెండు చేతుల్ని 2 ఫింగర్స్ ముందుకు పాయింట్ అవుట్ చేసి ఒక బాణం విసిరే టైప్ లాగా స్టాండ్స్ పెడతాడు. అప్పుడు ఓట్ మిల్ ఏం మిసిస్ట్ చేయి అంటే రోజర్ దట్ అని ఓట్ మిల్ ఏం మిసిస్ట్ చేస్తుంది. ఇంకా కాదు, తనని లేక్ వైపు పనివ్వు, అక్కడ ఏ అడ్డంకులు ఉండవు, ఇంకా కొద్దిగా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు ఫైర్ చేయి అని ఓట్ మిల్ అంటుంది. అప్పుడు దానివల్ల ఆ బ్లాస్ట్ ని ఫైర్ చేస్తాడు. అది డైరెక్ట్ గా నీళ్ళలో ఉన్న వెజిటా దగ్గరికి వెళ్తుంది. వెజిటా దాన్ని ఆపుదామని చూస్తాడు. నీళ్ళలో ఏదో బాంబ్ పేలినట్టు ఒక పెద్ద షాక్ క్రియేట్ అయ్యి దానిలో నుంచి వెజిటా బయటకు పడతాడు. అలా కింద పడిన వెజిటా జాయిగా పైకి లేస్తాడు. అప్పుడు గ్రామాల వెజిటా దగ్గరికి వచ్చి సర్ప్రైజింగ్, మీరు నేను అంచనా వేసిన దానికన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఏంటి ఇక్కడ చాలా గొప్పగా కనపడుతున్నట్టుంది అని వెజిటా అడుగుతాడు. నాకెందుకు అలా కనపడుతుంది, నువ్వెంత పవర్ఫుల్ అయినా పర్లేదు, ఎందుకంటే ఈ యూనివర్స్ లో స్ట్రాంగెస్ట్ నేనే అని గ్రహాల అంటాడు. అప్పుడు గ్రహాల వెజిటా ముందు హ్యాండ్ అయ్యి నువ్వు స్ట్రగుల్ పడడం అనవసరం అంటే వెజిటా నీ ఒప్పుకుంటా, ఈ మూమెంట్ లో నీ స్ట్రెంగ్త్ నీ టెక్నిక్స్ నా వాటికన్నా డామినేట్ చేస్తాయి, కానీ విన్న ఎదమెట్టికి నేనే అని వెజిటా అంటాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి నీ ఈగో రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతుందా, చాలా బాధగా ఉంది అని గ్రహాలంటే సో ద ఫైట్ చేయి మిస్టర్ స్ట్రాంగెస్ట్ అంటాడు. అప్పుడు కింద పడి ఉన్న గోకు జాయిగా కళ్ళు తెరిస్తే తనకి ఇంకా బాధగా ఉంటుంది. గ్రహాల వైటల్ పాయింట్ ని అటాక్ చేశాడు కదా, గోకు గ్రహాల ఎక్కడ ఉన్నాడు అని చూస్తే వెజిటా గ్రహాల ఫైట్ చేస్తూ ఉంటారు. వెజిటా ఫైట్ లో జాయిన్ అయ్యేదా అని గోకు లైట్ గా టెన్షన్ పడుతూ చూస్తాడు. అలా వెజిటా గ్రహాల గాల్లో ఫైట్ చేస్తున్నప్పుడు వెజిటా అలా కిందకి వెళ్లి ల్యాండ్ అయ్యి వచ్చే గ్రహాల మీద మల్టిపుల్ కీ బ్లాస్ట్ వేస్తూ ఉంటాడు. గ్రహాల ప్రతి కీ బ్లాస్ట్ ని దగ్గరకు వచ్చే లోపే పేలుస్తాడు. నువ్వు అది ఇంకా వర్క్ అవుతుంది అనుకుంటున్నావా అని దగ్గరకు వచ్చే కీ బ్లాస్ట్ ని కూడా అలా బ్లాస్ట్ చేస్తే వెజిటా వెనక నుంచి అపీర్ అవుతాడు. చెప్పాను కదా ఇది పాయింట్లెస్ అని గ్రౌండ్ అటాక్ చేస్తే వెజిటా లైట్ గా డాడ్జ్ అవుతాడు. అప్పుడు గ్రౌండ్ లో వేసే అటాక్ పాత సిర్లియన్ సిటీ మీద పడుతుంది. అప్పుడు వెజిటా
ఉన్న ఆ కొంచెం సిటీని కూడా నువ్వే పేల్చేస్తున్నావు. ఆ ప్రీషియస్ మెమరీస్ అన్ని ఇప్పుడు పోతాయి అని వెజిటా ఇంకా కోపం తెప్పిస్తాడు. నువ్వు ఈరోజు చచ్చిపోయావు అని గ్రామోలా ఎంతో కోపంగా అంటే నేను చెప్పగలను, ఇంత ఎక్కువ స్ట్రెంత్ నీకు ఈ మధ్యనే వచ్చింది అని వెజిటా అంటే గ్రామోలా ఒక నిమిషం అర్థం కాకుండా ఎలా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే థ్యాంక్స్ కన్ఫర్మ్ చేసినందుకు. క్లియర్ గా కనబడుతుంది నీకు ఈ పవర్ తో అలవాటు లేనట్టు, ఎందుకంటే నీకు బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ లేదు దాన్ని బ్యాకప్ చేయడానికి అని వెజిటా వెంటనే మూవ్ అయ్యి గ్రౌండ్ దగ్గరికి వస్తాడు. గ్రౌండ్లో ఒక పంచ్ ల్యాండ్ చేద్దామనేటప్పటికి ఆ పంచ్ ని వెజిటా పట్టుకుని ఏం చేస్తున్నావు అష్టాంత వచ్చిన కాడి నుంచి కనీసం ట్రైనింగ్ చేసావంటే ట్రైనింగ్ తో పని లేదు అని గ్రౌండ్లో వెజిటాను కిక్ కొడతాడు. ఆ కిక్ కి వెజిటా రక్తం కొట్టుకుంటాడు. నీకు నాకు మధ్య పవర్ తేడా చూసి నీ ఓటం నొప్పుకో అని గ్రౌండ్లో అంటాడు. నేను మళ్ళీ చెప్పాలా, నువ్వు స్ట్రాంగర్ అయి ఉండొచ్చు కానీ అది గ్యారంటీ అవ్వదు నేను నీతో ఓడిపోవడానికి అని కిక్ చేసే గ్రామోలా కాల్ని తన ఎల్బోతో కొడతాడు. గ్రామోలా అని వదులు అని దూరంగా వెజిటా విసిరేస్తాడు. వెజిటా స్పిన్ అయ్యి నేల మీద ల్యాండ్ అవుతాడు. అప్పుడు వెజిటా జాయిగా పైకి చేస్తున్నప్పుడు గ్రామోలా గాల్లో గెయిన్ చేసిన పవర్ తను స్ట్రాంగెస్ట్ చేస్తుంది, అదే ఈ రోజు గెలవడానికి తోడుంటుంది అని గ్రామోలా అంటాడు. అప్పుడు వెజిటా బ్యాటిల్లో గొప్పతనం ఏంటంటే నువ్వు ఒక అవుట్కమ్ ని ఎక్స్పెక్ట్ చేయలేవు, అందుకే నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం అని వెజిటా అంటాడు. మీ బార్బేరియన్, నువ్వు ఎంతమంది లైఫ్ ని సాక్రిఫైస్ చేసావు నీ సరదా కోసం అని గ్రౌండ్లా కోప్పడి వెంటనే వెజిటాకి మల్టిపుల్ బోస్ ఇస్తే అప్పుడు వెజిటా ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే స్ట్రాంగెస్ట్, సెకండ్ స్ట్రాంగెస్ట్ ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ అవన్నీ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఒక పార్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. వన్స్ ఆ మూమెంట్ పాస్ అయితే మొత్తం హిస్టరీ. నన్నే తీసుకో ఎగ్జాంపుల్ కింద, నేను కొద్ది క్షణాల కన్నా ఇప్పుడు ఇంకా స్ట్రాంగర్ అయ్యా, నేను మన ఈ ఫైట్ వల్ల ఇంకా పవర్ఫుల్ గా గ్రో అయ్యా అని వెజిటా అంటాడు. ఇది చాలు నిన్ను చంపడానికి అని గ్రామోలా వెజిటా మీద ఉన్న వైటల్ పాయింట్ ని కొడితే గ్రామోలా అటాక్ వెజిటా ఆర్మర్ బ్రేక్ చేస్తుంది. వెజిటా గ్రామోలా చేతి మీద రక్తం కొట్టుకుంటాడు. అప్పుడు వెజిటా ఎంత బాగుంది, ఈ ఫీలింగ్ వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది అని వెజిటా అంటే గ్రామోలాకి ఒక నిమిషం అర్థం కాకుండా షాక్ అయి చూస్తాడు. అప్పుడు వెజిటా ఏ ప్లానెట్ ని ప్రొటెక్ట్ చేసిన పని లేదు, ఎవరిని సేవ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ బ్యాటిల్లో మునిగిపోవడం మాత్రమే. ఇదే నా హ్యాపీ ప్యాలెస్, ఈ ఫీలే మా సైన్స్ బ్లడ్ ని ఇంకా క్రేజీగా చేస్తుంది అని వెజిటా రక్తం కొట్టుకుని అలా చూస్తే గ్రామోలా దూరంగా వెళ్తాడు. అప్పుడు వెజిటా అని ఇంకా పవర్ అప్ అయితే ఆ వచ్చే ఫోర్స్ కి గ్రౌండ్ దూరంగా వెళ్తాడు. అప్పుడు వెజిటా చుట్టూరు ఒక వైలెట్ కలర్ ఫ్లేమ్స్ వచ్చినట్టు ఒక ఆరా వస్తుంది. దూరం నుంచి ఆయిల్ దాన్ని చూస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారా, వాళ్ళు ఈ బ్యాటిల్ ని మ్యాప్ మొత్తం చూడుతున్నారు అని ఆయిల్ అనుకుంటాడు. అప్పుడు గోకు వెజిటాచి ఇప్పుడే మారింది, అది చూడడానికి గాడ్జీలాగా ఉంది కానీ అది మామూలు గాడ్జీలా లేదు అని గోకు అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే గ్రౌండ్ వెజిటా దగ్గర ఒక పర్పుల్ కలర్ ఫ్లేమ్స్ అలా వస్తూనే ఉంటాయి. గ్రౌండ్ కింద పడి ఉంటాడు. అలా కింద పడి ఉన్న గ్రౌండ్ అలా ఆ ఫ్లేమ్స్ లో కీ బ్లాస్ట్ వేస్తూనే ఉంటాడు. అవన్నీ లోపలికి వెళ్లే ముందే ఆవిరైపోతాయి. ఇప్పుడేంటి అని గ్రౌండ్ అనుకుంటే ఆ ఫ్లేమ్స్ నుంచి జాయిగా వెజిటా చెయ్య కాలు గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇచ్చిన రింగ్ అసలు నీకేమైంది అని గ్రౌండ్ అడిగితే ఆ ఫ్లేమ్స్ లో నుంచి జాయిగా వెజిటా ఫేస్ రీవీల్ అయ్యి వెజిటా చుట్టూరు ఒక పర్పుల్ కలర్ ఎనర్జీ అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. నాకు గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ చెప్పాడు, ఒక ఇన్స్టింక్ట్ నుంచి డెరైవ్ చేసుకున్న పవర్ కి హద్దే లేదు అని వెజిటా అంటాడు. ఇప్పుడేం జరుగుతుంది, గ్రౌండ్ వెజిటాని బీట్ చేయగలరా, గోకు ఇప్పుడేం చేస్తాడు, గ్యాస్ ఇంకా హీటర్స్ ప్లాంట్ కి వచ్చారా, ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్స్ లో చూద్దాం.